తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సమయం ఆసన్నమవుతోంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తొలిసారిగా వైఎస్ కుటుంబం అడ్డాలో మహానాడు పండుగ జరుపుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయం, చంద్రబాబుకు 75 వసంతాలు పూర్తి కావటం వంటివి ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈసారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నందమూరి కుటుంబంలో ఐక్యత కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు నందమూరి ఆడపడుచులంతా హాజరయ్యారు. అంతకుముందు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావటంతో కుటుంబమంతా ఒకచోట కలిసి వేడుక జరుపుకుంది. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 27, 28, 29 తేదీల్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2019లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2024 వరకు 5 ఏళ్ల పాటు చాలా రకాలుగా ఇబ్బందులు పడింది. మరోవైపు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కుటుంబ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా ఉండేవారు. తెలుగుదేశం కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకోలేదు. అయితే ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తమ కుటుంబంలో విభేదాలు లేవని పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు సంకేతాలు పంపేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలని హైకమాండ్ భావిస్తోంది. గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులను పిలవాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాములను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇటీవల నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్తో హల్చల్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఊపుతూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు. ఇటీవల కుటుంబ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ స్పందించారు. మొన్న ఆ మధ్యన నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది. ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. బాలా బాబాయ్ అంటూ ఆప్యాయంగా వ్యాఖ్యానించారు. ఇటీవల హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ తనయుడు సినీరంగ ప్రవేశం చేశాడు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులంతా ఒకచోటకు చేరారు. ఆడపడుచులు సైతం విచ్చేసి నూతన హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం వెనుక కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి జరగబోయేది మరొక ఎత్తు అన్నట్టు మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా వస్తారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏటా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కడపలో తొలిసారిగా మహానాడు నిర్వహిస్తున్నారు. కమలాపురం నియోజకవర్గ పరిధిలో స్థలాన్ని ఎంపిక చేశారు. నెలల ముందు నుంచే కార్యాచరణ ప్రారంభించారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జనాలను సమీకరించాలని భావించారు. చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్తో భారత్ యుద్ధం ప్రారంభమైంది. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మహానాడును వాయిదా వేయాలని అనుకున్నారు. ఉద్రిక్తతలు చల్లారటం, కాల్పుల విరమణ దిశగా 2 దేశాలు నడుస్తున్న నేపథ్యంలో తిరిగి మహానాడు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కమిటీల ఏర్పాటు, మహానాడుకు సంబంధించి ఇప్పటికే కమిటీలు వేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు కీలక నేతలు ఈ కమిటీల్లో ఉన్నారు. మరోవైపు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మరో 5 నుంచి 6 కమిటీలను వేయనున్నారు. వీటిల్లో పొలిట్ బ్యూరో కమిటీ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. భోజనాల కమిటీ, కార్యక్రమ నిర్వహణ కమిటీ, ఎజెండా కమిటీ, ఏర్పాట్ల కమిటీ, ప్రత్యేక ఆహ్వానితుల కమిటీ, ఇలా కమిటీలు కీలకంగా వ్యవహరించనున్నాయి. మహానాడు నిర్వహణ ఈ కమిటీలపైనే ఆధారపడి ఉంది. అందుకే సీఎం చంద్రబాబు ఈ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో మహానాడు వాయిదా వేస్తారని అంతా భావించారు. దీంతో పనులు కొంతవరకు మందగించాయి. అయితే ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో కడప జిల్లా కమలాపురంలో మహానాడు నిర్వహణ పనులు మళ్లీ పుంజుకున్నాయి. అక్కడ రేయింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సతీష్ రెడ్డి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎండాకాలం కావటంతో తాగునీటి కోసం 100కు పైగా ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున చలువ పందిళ్లు వేస్తున్నారు. ఎండాకాలం కావటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలకు తడవకుండా ఉండేందుకు ప్రత్యేక టార్పాలిన్లు సైతం అందుబాటులోకి తెచ్చారు. ప్రాంగణంలో భారీ కూలర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తానికి ఈసారి మహానాడు మహాస్పెషల్గా ఉండబోతోందనేది మాత్రం స్పష్టమవుతోంది. దీంతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది.